వృషభ రాశి వారికి ఈ వారం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వలన మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామి సరిగ్గా లేకపోవడం వలన మీ ఒత్తిడి మరియు ఆందోళనకు చాలా ప్రధాన కారణం అవుతుంది. అలాగే 11వ ఇంట్లో శని ఉండడం వలన మీ మనస్సు పరధ్యానంలో ఉంటుంది మరియు మీరు మీ కార్యాలయం నుండి త్వరగా సెలవు తీసుకొని ఇంటికి వెళ్లారని ఆందోళన చెందుతారు. అలాగే మీ ఇంట్లో జీవిత భాగస్వామి యొక్క పేలవమైన ఆరోగ్యం మీ ఒత్తిడి మరియు ఆందోళనకు ప్రధాన కారణం అవుతుంది. ఈ కారణంగా మీ మనస్సు మీ పనిలోనైనా తక్కువగా ఉంటుంది మరియు మీ ఇంటికి వెళ్ళడానికి ఆతృతగా కనపడవచ్చు. కార్యాలయం నుండి త్వరగా సెలవు తీసుకుంటారు. అలాగే ఇప్పటి వరకు ఆలోచించకుండా తమ డబ్బును ఖర్చు చేస్తున్న వారు ఈ వారం చాలా వరకు డబ్బు అవసరం కావచ్చు. కాబట్టి ఈ సమయంలో జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు. అందువల్ల మీ ఖర్చులను నియంత్రించండి, బాధ్యతాయుతమైన వ్యక్తిలా వ్యవహరించండి. ఇంకా ఈ వారం మీ కుటుంబ జీవితం మరింత అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే మీ జాతకంలో గ్రహాల స్థానం మీ కుటుంబం జీవితానికి సాధారణం కంటే మెరుగ్గా ఉంది. ఈ అనుకూలమైన పరిస్థితి మీ కుటుంబ సభ్యులను అన్ని రకాల మానసిక సమస్యల నుండి ఉపశమనం చేయడం ద్వారా ఒకరికొకరు మీ సోదరాభావాన్ని పెంచుకోవడంలో సహాయపడుతుంది. అలాగే ఈ సమయంలో కుటుంబంలోని దాదాపు ప్రతి సభ్యుడి ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది. ఈ వారం పని రంగంలో మీరు చేసిన గత పని కారణంగా మీరు మీ ఉన్నత అధికారులను మరియు యజమాని యొక్క కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు ఆ పనిలో ఏదో తప్పు చేసే అవకాశం ఉంది. దీని కారణంగా మీరు వారి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి పనిని కూడా భక్తితో పూర్తి చేయడం మీకు మాత్రమే ఎంపిక అని నిరూపించవచ్చు. అలాగే ఈ వారం అభ్యాసకులకు మరియు వారి కుటుంబంలో కొనసాగుతున్న హెచ్చుతగ్గుల కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలను చూసినట్లయితే హనుమంతుడి దేవాలయాన్ని దర్శించి కోతులకు అరటి పండును వేయండి, మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 14, 16వ తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.